श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
Baba, Sai 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 Baba. Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్యచరిత్ర 37వ అధ్యాయం. నిన్నటి తరువాయి. కాయ వాచ మనస 5 ప్రాణాలు గురువుకు సమర్పించాలి. బుద్ధిని కూడా నిశ్చయపూర్వకంగా గురువులో లీనం చేసి ఆయనకి అన్ని విధాల ఆధీనంలో ఉండాలి. ఆ ప్రకారంగా సద్గురువుకి శరణు వెళ్తే భవభయ భీతి ఉండదు. దుఃఖ బడబానలాన్ని దూరం చేసే గురువు ఉన్నప్పుడు సంసారం గురించి వృధాగా చింతెందుకు? అవిద్యని ఆలింగనం చేసుకున్న చోట పుత్రులు పశువుల గురించి మాయా బంధనం ఉంటుంది.
సంసారం గురించి రాత్రింబవళ్ళు చింత ఉంటుంది. సద్విచారం అనేది లవలేశం కూడా ఉండదు. వీటన్నిటికీ మూల కారణం అవిద్య. ఇదే అనేకత్వం అనే భ్రమాత్మక జ్ఞానాన్ని ఉత్పన్నం చేస్తుంది. అందుకే ఆచార్యుడి నుంచి, వేదాల నుంచి విద్వత్తుతో నిండిన పరిపక్వ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అవిద్య ఒకసారి నశించిందంటే అనేకత్వపు జ్ఞానం అణువంతైనా మిగలదు. ఈ ప్రకారంగా ఐక్య జ్ఞానం కలిగితే జనన మరణాలు తప్పిపోతాయి. ఏ కొంచెం భేద దృష్టి పెట్టుకున్నా జనన మరణాలనే కష్టాల కార్చిచ్చులో పడిపోతాం. ఉత్పత్తి లయాలనే నిరంతర పరిభ్రమణ మన వెనుకబడుతుంది. విద్యకి శ్రేయస్సు అనేది అంటే పరమ కళ్యాణానికి సాధన విషయము. అవిద్య ప్రేయస్సుకి అంటే ఐహిక సుఖ సాధన. ఇది సామాన్య మానవులకు ప్రియం. అవిద్య ప్రేయస్సుకి ముఖ్య విషయం. ఈ సంసారంలో మృత్యువు గురించి ఎంతో భయం ఉంటుంది. దాని నుంచి నిర్భయులుగా అవటానికి గురు చరణాలను రెంటిని దృఢంగా పట్టుకోవాలి. ఆయన తప్పక ఐక్య బుద్ధిని ప్రసాదిస్తారు. అనేకత్వం ప్రవేశించే చోట భయం కూడా ప్రవేశిస్తుంది. కనుక సంసార భయం లవలేశం కూడా ఉండని అలాంటి భేదరహితులైన గురువు చరణాలను సేవించండి. ఆయన నుదుటిపై శుద్ధ ప్రేమ అనే చందనాన్ని పెట్టండి. ఆయనకి భావార్థం అనే పీతాంబరాన్ని కట్టండి. అప్పుడు ఆయన తమ భక్తులకి విశ్వంబరుడు దర్శనం ప్రసాదిస్తారు. ఆయనకి దృఢ శ్రద్ధ అనే సింహాసనం ఇవ్వండి. అష్టభావాలతో శోభించే పూర్ణ ఆనందాసుడు రూప జలంతో ఆయనకి స్నానం చేయించండి. అప్పుడు ఆయన వెంటనే సంతృష్టి చెందుతారు. ఆయన నడుము చుట్టూ భక్తి అనే మొలనూలును కట్టి ఆయన్ని స్వాధీనం చేసుకోవాలి. ప్రేమతో ఆయనకి సర్వస్వంతో దృష్టి తీయాలి. అప్పుడు ఆయనకి హారతివ్వాలి. ఏదైనా కార్యం సంపూర్ణంగా నశించిపోయినా దాని అస్తిత్వాన్ని ఆశ్రయించుకునే ఉంటుంది. రాతితో కొండను పగలగొడితే ఆకారమే నశిస్తుంది. కొండ అస్తిత్వ అంశం లేసి మాత్రమైనా నశించదు. పగిలిన ముక్కల దగ్గర కొండ మళ్ళీ పునరావృతి అవ్వగలదు. కనుక కార్యం యొక్క నాశనం అస్తిత్వాన్ని ఆశ్రయించుకొని ఉండటం. అందుకే ఏ మరణం చివర శూన్యత ఉండదు. ఏ కారణమైనా అకారణంగా ఉండదు. వ్యక్తం ఒకవేళ అవ్యక్తమైతే అది సదా సత్యాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది. అది అన్ని చోట్ల అనుభవపూర్వకంగా కనిపిస్తుంది. సూక్ష్మత యొక్క చిన్న పెద్ద అనే పరంపర అంటే వ్యవస్థ క్రమం కూడా ఇదే చూపిస్తుంది. స్థూల అంటే సాకారం కళ్ళకు కనిపించేది. స్థూలం అనే పని నశిస్తే నిజంగా దాని సూక్ష్మ కారణం మిగిలి ఉంటుంది. అది కూడా నశించిపోతే దానికన్నా సూక్ష్మం మిగిలి ఉంటుంది. అప్పుడు ఇంద్రియాలు, మనసు, బుద్ధి వీటి విషయ గ్రహణ శక్తి క్షీణిస్తుంది. అంటే అర్థం బుద్ధి అలసిపోయినప్పుడు అక్కడ వ్యక్తం అవ్యక్తమైపోతుంది. దాని అస్తిత్వ భావం మాత్రం అణగిపోదు. అది ఒక్కటే సర్వత్రా సదా మెరుస్తూ ఉంటుంది. బుద్ధి ఇచ్చకు ఆశ్రయమిస్తే అంటే అది నశించిపోయిందంటే ఆత్మోన్నతి వెంటనే అయి అక్షయ పదవి వచ్చి ఒళ్ళు వాల్తుంది. అవిద్య, మాయ, కామము, కర్మ ఇవి మృత్యు వైపుకి తీసుకువెళ్లే మృత్యుకి ముఖ్య గుణధర్మాలు. వీటన్నిటి నుంచి వెనక్కి మరలితే సంసార బంధనాలు కరిగిపోతాయి. బంధనాలన్నీ నశిస్తే ఆత్మ ఏ ప్రయాస లేకుండా ప్రకటమవుతుంది. మేఘం దూరం అవగానే సింధూర కాంతులతో దగదగలాడే స్వయం ప్రకాశక సూర్యుడు ప్రకటమవుతాడు. నేను శరీరాన్ని ఇదే నా ధనం అన్న భావననే దేహ దృఢాభిమానం అంటారు. ఇదే హృదయ గ్రంథి అంటే ఆత్మ, చిత్తం వీటి ఐక్యత లేదా భ్రమ లేదా చిత్తం యొక్క కామాదులను కోరుకునే వృత్తి హృదయ గ్రంథి. దీనితో దృఢ బంధనం ఏర్పడుతుంది. ఇదే మాయా దుఃఖానికి చోటు. కర్మ బీజాన్ని పూర్తిగా మానవులు నశింపజేయకపోతే ఒకవేళ దేహం పడిపోయి ఆ కర్మ బీజంతో మరో దేహంలోనికి వెళ్ళినప్పుడు మళ్ళీ మరో జన్మ వస్తుందని తెలుసుకోవాలి. బీజం తిరిగి వృక్షం అవుతుంది. వాసనలతో ఉన్న బీజానికి మరో దేహం ప్రాప్తిస్తుంది. వాసనలు నశించినంత వరకు అలా ఈ చక్రం అఖండంగా తిరుగుతూ ఉంటుంది. వాసనలు సమూలంగా నశించినప్పుడే హృదయ గ్రంథి విడిపడుతుంది. అప్పుడే మరణశీలురైన మానవులు అమరులవుతారు. ఈ ఉపదేశాన్నే ఉపనిషత్తులు చెప్పాయి. శాస్త్ర విహితంగా వ్యవహరించడం, వ్యవహరించకపోవడం ఇవి లేని స్థితినే విరజ అంటారు. అంటే ఎలాంటి ఇచ్చలు లేని స్థితి. అది అవిద్యను, వాసనలను సమూలంగా నశింపజేస్తుంది. అక్కడ మృత్యు ప్రతాపం పనిచేయదు. వాసనలను సంపూర్ణంగా త్యాగం చేయటమే బ్రహ్మానందాన్ని ప్రాప్తింపజేసుకునే సాధన. వర్ణనలు
లిఖించలేని దానికోసం అక్షరాలను ఉపయోగిస్తాం, కానీ చెప్పే విషయం దానికోసం వాక్కునే ఉపయోగించాలని చూస్తాం. పరబ్రహ్మ యొక్క పూర్ణ జ్ఞానం కలగడం అంటేనే అన్ని అరిష్టాల నివృత్తి కలగడం. దానివల్లే మనసుతో కోరుకునేవి, ప్రియమైనవి ప్రాప్తిస్తాయి. ఈ పద్ధతులకి శృతి స్మృతులు ఆధారం. బ్రహ్మ విదాప్నోతి పరం అంటే బ్రహ్మజ్ఞానం ప్రార్థించిన మనుషులు పరమపదవిని చేరుకుంటారు. ఇదే బ్రహ్మానంద అంటే బ్రహ్మ దగ్గర లయం అయ్యేటప్పుడు కలిగే ఆనందం. బ్రహ్మానంద సాధనకు చివరి ఉపాయం. దీనికంటే శ్రేష్టమైన మరొక ఆధారం ఏదైనా ఉంటుందా? తరతి శోకమాత్మవిత్ అంటే ఆత్మజ్ఞానం కలిగిన వారు అన్ని దుఃఖాలకు అతీతులుగా అయిపోతారు. అజ్ఞానానికి మూలమైన సంసార సాగరాన్ని దాటిపోవడానికి బ్రహ్మజ్ఞానులే అసలైన ఉపాయం. సకల ప్రాప్తికి ఒకే ఒక్క సాధనం పూర్ణ శ్రద్ధ, ధైర్యం అనేవే మూర్తిభవించిన ఉమామహేశ్వరులు. వాటి హస్తం మస్తకంపై లేకపోతే హృదయంలో నివసించే ఆ విశ్వంభరుణ్ణి చూడలేం. గురువుల్లో శ్రేష్ఠులైన శ్రీ సాయినాథుని మాటలు ఎంతో నిశ్చయపూర్వకంగా ఉండేవి. ఆయన ఇలా అనేవారు: నిష్ఠతో పాటు కొద్దిగా సహనం పెట్టుకుంటే మీరు గొప్ప ఐశ్వర్యాన్ని ప్రాప్తింపజేసుకుంటారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. ఈ కనిపించే జగత్తంతా కేవలం మిథ్య అంటే అస్తిత్వం లేనటువంటిది. ఇది ప్రత్యక్షంగా స్వప్నంలోని దృశ్యం లాంటిదే. మెలుకున్న తర్వాత అది నశించిపోతుంది. అది ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. బుద్ధి పరుగు ఇక్కడి వరకే ఉంటుంది. ఇక్కడి వరకే ఆత్మస్వరూప విషయంలో మన నిజమైన భావన ఉంటుంది. అయితే అక్కడ సత్, అసత్ అంటే అస్తిత్వంలో ఉండటము లేకపోవటము అనే వాటికి స్థానం ఉండదు. అలాంటి తత్వాల వాస్తవిక స్వరూపం యొక్క భావనే అదే నిజమైన ఆత్మ. సత్, అసత్ ఇత్యాది ప్రత్యయాలు అంటే నామము, ధాతువుల నుంచి సాధించబడిన శబ్దము రూపాంతరం చేయడానికి దానితో కలిసి వచ్చే అక్షరము లేదా శబ్దము లేకుండా, స్త్రీ పురుషులనే భేదాలు లేకుండా, ఏ రకమైన విశేష గుణము లేకుండా అనేక శబ్దాలతో వర్ణించబడే ఆత్మ సర్వవ్యాపక మహాస్వరూపం అలా ఉంది. ఈ ఆత్మ ఏ రకమైన విశేష గుణము లేకుండా వృద్ధాపము జనన మరణాలకు అతీతంగా ఉంటుంది. ఇది అత్యంత ప్రాచీనము, శాస్త్రము, ఎన్నటికీ నశించనిది. అది నిత్యము, స్వయంభూ అంటే జన్మరహితము, సనాతనము, ఆకాశంలా సర్వవ్యాపకము, అనాది, అవిచ్ఛిన్నము అంటే విభజించరానిది, వృద్ధి శూన్యము అంటే విస్తరణ అసలు పెరగనిది, అవిక్రయ అంటే ఏ మార్పు చెందనిది అయి ఉంది. అది శబ్దాలకు అతీతంగా ఉంటుంది. దానికి రూపము, ఆకారము ఉండవు. దానికి ఆద్య అంతాలు లేవు. దాన్ని అనుమానము, అంచనా వేయలేము. అది ఎన్నటికీ నశించదు. దానికి ఎందులోనూ వాసన ఉండదు. దానికి రుచి లేదు. అది ఏ విధంగానూ భ్రష్టు పట్టదు. దానికి స్వరూపాన్ని ఎవరు వర్ణించగలరు? అలా ఏ గుణము లేకుండా కళ్ళకు కనిపించిన ఆత్మని అజ్ఞానం వల్ల తెలుసుకోలేకపోతే జ్ఞానప్రాప్తి చేసుకొని ఆ అజ్ఞానాన్ని తొలగించాలి. కానీ ఆ ఆత్మని ఎన్నటికీ శూన్యమని, అభావాత్మకము అని అంటే అసలే లేని స్థితి అనకూడదు. ఏమి ఈ శ్రీ సాయి మహారాజు పరమహంస స్థితి? ఏమి ఆయన వైభవము? చూస్తుండగానే దాన్ని కాలం దోచుకుపోయింది. ఇక మీదట అది మనకి మళ్ళీ కనిపిస్తుందా? ధనము, పిల్లలు, భార్య వీటి మోహంలో చిక్కుకున్న భక్తుల విషయంలో వదిలేద్దాం. వాళ్ళ విషయం ఏమంత గొప్పది? యోగులు, విరాగులు కూడా దర్శనానికి వచ్చేవారు. ఆయన చరణ కమలాల్లో అనురక్తులై ఉండేవారు. కామ కర్మల
బంధనాల నుంచి సంపూర్ణంగా ముక్తులై ఈశానాలన్నిటినీ త్యాగం చేసి దేహము, గృహము మొదలైన విషయాల్లో ఉదాసీనంగా ఉండే అలాంటి భక్తులు ఈ జగత్తులో ధన్యులు. దృష్టికి సాయే విషయమైన వారికి మరో వస్తువు కనిపిస్తుందా? కనిపించే వాటినన్నిటిలో సాయి తప్ప ఖాళీ స్థలం వారికి కనిపించదు. నోటితో శ్రీ సాయి నామము వర్ణిస్తూ హృదయంలో ప్రత్యక్షంలో విచ్చి పరిమళించే పారిజాత ప్రసన్నాలనే శ్రీ సాయి ప్రేమ పొంగి పొరలే వారికి సదా సుఖ సంతుష్టులు లభిస్తాయి. వారికెప్పుడూ శుభమే కలుగుతుంది. శ్రీ సాయి స్వయంగా వారిని సంరక్షిస్తారు. శ్రవణం విషయం కూడా అంతే. మాటల్లో కూడా సాయి తప్ప మరో మాట ఉండదు. నాసిక్లో సాయి సుగంధం నిండిపోయి ఉంటుంది. నాలుకైతే అనురాగ అరవిందాలను వెదజల్లి సాయి మధుర రసాన్ని కేవలం ఆస్వాదిస్తూ ఉంటుంది. ఏమి మమతల పరిమాణాలను గుంబాళించే ఈ సాయి దరహాసవదనము సుఖాల్లోకెల్లా అది పెద్ద సుఖము. ఆ అదృష్టం ధన్యము. వారు ఆ శబ్దమనే అమృతాన్ని ప్రత్యక్షంగా సేవించారు. సాయిబాబా శుభాలకి నిలయము, సుఖశాంతులకి జన్మస్థానము. ఆయన హృదయ గుణము సదా జాగృతమై ఉంటుంది. ఆయన సత్యాల్లోని భేదాన్ని తెలుసుకోగలవారు. ప్రాపంచిక ఇచ్చల నుంచి, ఆకాంక్షల నుంచి నివృత్తి అయినవారు. పాలతో కడుపు నిండిపోయిన ఆవు దూడ తన తల్లి నుంచి దూరంగా పోదు. దాన్ని త్రాటితో పశువులను కట్టివేసే గుంజికి కట్టి పెడతారు. అలాగే ఈ మనసు సంసారంలోని విషయభోగాలను అనుభవించి తృప్తి చెందినప్పటికీ మోహం నుంచి దూరం కాదు. కనుక దాన్ని గురుచరణాల్లో దృఢంగా బంధించి ఉండాలి. గురు ప్రేమ సుధలు కృపారసము ప్రాప్తించడానికి ఆయన చరణకమల ధూళికి వందనం చేయాలి. ఆయన చేసిన శుభప్రదమైన ఉపదేశం పట్ల చక్కగా లక్ష్యం పెట్టాలి. అప్పుడు ఆయన ప్రేమ, కృప అనే అనుభవము మీకు అడుగడుగునా కలుగుతుంది. ఇంద్రియ సుఖాల్లో మనసారా రమించాలి. కానీ మనసులో మాత్రం సాయిబాబా పట్ల ప్రేమ జలపాతాలు దూకించాలి. అదే చివరికి ప్రాపంచికంలోనూ పారమార్థకంలోనూ రెండు చోట్ల పనికొస్తుంది. మంత్రసిద్ధిని పొందిన మాంత్రికుడు కాటుక ఎదురు కాళ్లతో అంటే కాళ్ళు మొదట బయటకు వచ్చి పుట్టిన వారికి భూమిలో పాతిపెట్టిన ధనాన్ని చూపించినట్లు గురుచరణ ధూళితో నిండిన కళ్ళకి ఆధ్యాత్మిక, అధిభౌతిక లాంటి శాస్త్రీయ జ్ఞానం స్పష్టమవుతుంది. సిద్ధపురుషుల లక్షణాలు సాధకులు సాధనాలవుతాయి. అది సంపాదించడానికి తెలివిగల వారు గొప్ప ప్రయత్నంతో అభ్యాసం చేయాలి. పాల కడుపులో నెయ్యి ఉంటుంది. కానీ దాన్ని తోడు పెట్టకపోతే మజ్జిగ ఉండదు, వెన్న కూడా ఉండదు. దానికి కూడా కొంత అవసరమైన ప్రక్రియ చేయవలసి ఉంటుంది. మజ్జిగ చిలకపోతే వెన్న లభించదు. దాన్నైనా అగ్ని మీద కాచకపోతే రుచికరమైన నెయ్యి లభించదు. మొదట సంస్కార బలము కావాలి. తర్వాత పూర్వాభ్యాసంతో లభించిన బుద్ధి కుశలత కావాలి. అభ్యాసం లేకుండా చిత్తశుద్ధి కలగదు. చిత్తశుద్ధి లేకుండా ఆత్మజ్ఞానం ప్రాప్తి కష్టమవుతుంది. కనుక స్వరూప స్థితి చేతికి చిక్కనంత వరకు సాధకులు భగవద్భక్తిని వదలకూడదు. ఆత్మజ్ఞానం అనే మందిరాన్ని నిర్మించడానికి 4 రకాల ముక్తులనే కలశాలు తళతళా మెరవటానికి, విరక్తి అనే పతాకము ఎగరటానికి భగవద్భక్తి అనే పునాది అవసరము. కుక్కలు, పందులు రాత్రింబవళ్ళు బురదలో దొర్లుతాయి, అశుద్ధాన్ని తింటాయి, విషయభోగాలు అనుభవిస్తాయి. ఇక మానవ దేహం ప్రాప్తించిన తర్వాత కూడా
ఆ విషయాల వెంటే ఉంటే ఇక గొప్పతనం ఏమిటి? దేని పట్ల చిత్తశుద్ధి కలుగుతుందో, దేనివల్ల అగండ బ్రహ్మస్థితి కలుగుతుందో, ఆ స్వధర్మాచరణ అనే తపస్సు నరదేహంలో మొదటే సాధించాలి. సాధు సేవే ముక్తికి ఇల్లు. స్త్రీల పట్ల ఆసక్తి నర నరక నరకానికి ద్వారం అని పెద్దలు చెప్పిన మాటలను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. నిరంతరము చక్కటి సత్వర్తంతో ఉంటూ శరీర పోషణకు అవసరమైనంతే అన్నం తింటూ ఇల్లు, ఇల్లాలు, కుటుంబము ఇత్యాది విషయాల్లో ఏ రకమైన ఆశ, ఆకాంక్ష లేనటువంటి అలాంటి భగవద్భక్తులు ధన్యులు. సాయిబాబాని నిరంతరం చింతన చేసేవారి అనుభవంలోని అపూర్వత చూడండి. సాయిబాబా వారికి రుణపడి స్వయంగా వారిని గుర్తుపెట్టుకుంటారు. ఆ నామస్మరణ మహత్వము ధన్యము. స్వయంగా గురువు కూడా భక్తుల స్మరణ చేస్తారు. ధ్యానించేవారు ధ్యేయ స్థితిలో ఎవరిని ధ్యానం చేయాలో ఆ అవస్థలోనే ప్రవేశిస్తారు. తమ పూర్వస్థితిని పూర్తిగా మర్చిపోతారు. తుమ్హి జానా తుమచి కరణి మలాతర్ రాత్రిందీవన్ తుమ్మచి గోకని. మీ పనులు మీకు తెలుసు, నాకు మాత్రం రాత్రింబవళ్ళు మీ స్మరణే. అనురాగ తల్లి పూయించే ప్రేమపూరితమైన వాక్కు ఎందరికో గుర్తుండి ఉంటుంది. మాకు జ్ఞానం గురించిన విషయాలొద్దు, ఈ సాయిబాబా చరిత్ర చాలు. నెత్తి మీద ఎన్ని పాపాలున్నప్పటికీ ఇది కష్టాల నుంచి మమ్మల్ని గట్టెక్కించగలదు. ఒకవేళ పారాయణం చేయటం సాధ్యం కాకపోయినప్పటికీ అందులోని గురుభక్తి ఉన్న త్రికరణాలను శ్రోతలు నిత్యము నియమంగా శ్రవణం చేసి హృదయానికి ఆభరణాలుగా చేసుకోవాలి. అలంకారాలుగా చేసుకోవటం అంటే అమూల్యమైనవని తెలుసుకొని మనసులో దాచిపెట్టుకొని ప్రీతితో అనుసరించాలి. ఈ చరిత్రను రోజులో ఏ సమయంలో చదివినా సరే మన గురు మహారాజ్తో సహా శ్రీహరి భక్తులను నిశ్చయంగా కలుస్తారు. ఈ గ్రంథాన్ని ప్రతిరోజు నియమంగా మధ్యలో అంతరాయం రానికుండా చదివే వారి ఇళ్లలో లక్ష్మి అఖండంగా ఉంటుంది. సప్తాహం చేసేవారి దారిద్ర్యం దూరం అవుతుంది. ఇది నేను చెప్తున్నాను అనుకోకండి, ఎందుకంటే దానివల్ల మనసులో సంశయం ఉత్పన్నమవుతుంది. సాయిబాబానే నా నోటితో ఇదంతా చెప్పిస్తున్నారు. కాబట్టి లాగి పీకి చేసే వ్యర్థమైన ఆలోచనలను వదిలేయండి. ఆయన సకల గుణాలకు నిధి. తమ భక్తులకు మోక్షాన్ని ప్రాప్తింపచేయగల ఆయన కథలు కలియుగంలోని సమస్త పాపాలను నశింపజేస్తుంది, హరించి వేస్తాయి. అలాంటి ఆ సాయిని గురించి ఇప్పుడు శ్రోతలు తనవి తీరా వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. అలాంటి మహాత్ముల కథ ప్రసూనాల ముందు స్వర్గలోకంలోని సుఖం పాపం ఎంతటిది. రసభరితమైన ఈ చరిత్ర వర్ణనను వదిలేసి అటువైపు పొరపాటునైనా ఎవరు చూస్తారు? సుఖదుఖాలు మనసు వికారాలు. మహాత్ముల సాంగత్యంలో సర్వము వికారరహితముగా అయిపోతుంది. అప్పుడు చిత్తం చైతన్య ఆకారమై సుఖ దుఃఖాలు రెండిటికి చోటు లేకుండా పోతుంది. విరాగులకు ఏకాంతంలో లభించే సుఖం లేదా భక్తులు భగవంతుని పట్ల
భక్తితో ఉన్నప్పుడు లభించే సుఖం ఇంద్రుడికి గాని లేదా సార్వభౌమ చక్రవర్తులకు గాని కల్పాంతరంలో కూడా లభించదు. ప్రారబ్ధం చాలా బలీయంగా ఉంటుంది. పూర్వజన్మ కర్మను అనుసరించి బుద్ధి సూచిస్తుంది. కానీ విధివశాత్తు జరిగే వాటిని భక్తుడు సహజంగానే ఆపేయగలడు. ఎంత భగీరథ ప్రయత్నం చేసినప్పటికీ ప్రారబ్ధ కర్మ తప్పిపోదు. జరగవలసినవి జరగకుండా తప్పించుకోవడం ఎంతో అసాధ్యం. దుఃఖాలను కోరకపోయినా కూడా వస్తాయి. అలాగే సుఖాలు కూడా ఆలోచించకపోయినా వెంట పడతాయి. మహాత్ములకు మాత్రం ఈ దేహ ప్రారబ్ధాల గతి విధిని అనుసరించి దేహానికి అనుభవించవలసిన సుఖ దుఃఖ భోగాల నడక మొదటే తెలిసి ఉంటుంది. సాయిబాబా నామం యొక్క అఖండ ఆవర్తనే మనకి నియమం, తపము, దానము. పదే పదే షిరిడి వెళ్ళడమే మన తీర్థాటన. ఆయనకి అనన్యంగా శరణనడం, సాయి సాయి అనే మంత్రాన్ని స్మరించడం, అనుష్ఠానం చేయడమే మన ధ్యానము. పునశ్చరణ నిష్కపటంగా ప్రేమతో అనుసంధానాన్ని పెట్టుకొని ఆయన్ని పూజించి చూడండి. ఆయన అతర్క లీలలను హృదయంలో అనుభవించి చూడండి. ఇక ఈ బెల్లపు తయారీ చాలు, మనకు వెంటనే బెల్లం కావాలి. గతంలో సూచించిన రసభరితమైన కథను వినడానికి శ్రోతలంతా ఉత్సాహంతో ఉంటారన్న శ్రోతల భావాన్ని తెలుసుకున్నాను. ఇక ఆసక్తికరమైన ఆ కథను చెప్తాను. శ్రోతలకు కథ పట్ల శ్రద్ధను గొప్పగా ఉంచడానికి ఈ గ్రంథ విస్తారాన్ని ఆపుతున్నాను. కావ్య రచనలో విశిష్ట పద్ధతికి సంబంధించిన జ్ఞానం మందబుద్ధిని, పామరుని అయిన నాకు లేదు. చేత్తో పట్టుకున్న నా కళాన్ని తమ చేత్తో పట్టుకొని సాయిబాబానే నా చేత వ్రాయిస్తున్నారు. అదే నేను వ్రాస్తున్నాను. సాయిబాబా బుద్ధిని ప్రసాదించకపోతే నేను ఈ చరిత్ర ఏం రాయగలను? ఆయన కథను ఆయనే చెప్పిస్తున్నారు, వ్రాయిస్తున్నారు కూడా. సరే, ఇప్పుడు కథానుసంధానం అంటే చావడి గుండిగలోని ప్రసాదాన్ని పంచడం గురించిన వర్ణన చేస్తానని వాగ్దానం చేశాను. అది ఇప్పుడు వినండి. ఇదే కాక దీనికి సంబంధించిన వేరే కథలు నాకు గుర్తొచ్చినవన్నీ శ్రోతలకు చెప్తాను. అవి కూడా శ్రద్ధగా వినండి. సాయి కథల్లోని విశేషం ధన్యం, ఆ కథ శ్రవణ ప్రభావం ధన్యం. వాటిని మననం చేయడం వల్ల మనకు జన్మతః వచ్చిన గుణం ప్రకటమై సాయి చరణాల పట్ల చక్కటి మనోవృత్తి పెరుగుతుంది. ఇప్పుడు మొదట చావడిని వర్ణిద్దాం. దాని వైభవాన్ని, శోభని క్లుప్తంగా చెప్పుకుందాం. సాయిబాబా రోజు విడిచి రోజు నియమంగా చావడిలో నిద్రించేవారు. ఓసారి బాగా వర్షం కురవడం వల్ల మసీదంతా నీటిమయం అయిపోయింది. బాబా పడుకోవడానికి అసలు స్థలమే లేకపోయింది. అందుకని భక్తులు ఆ రాత్రి బాబాని ఆ దగ్గరలో ఉన్న చావడిలోకి, అంటే ప్రయాణికులు మొదలైన వారికి ఉపయోగపడే గ్రామంలోని సార్వజనీన ప్రదేశంలోనికి తీసుకెళ్లారు. మర్నాడు ఉదయం మసీదులోనికి తిరిగి తీసుకొచ్చారు. అప్పటి నుంచి రోజు విడిచి రోజు అలా వెళ్ళడమే అలవాటుగా అయ్యింది. తర్వాత రాధాకృష్ణబాయి భక్తి ఉత్సాహాల వల్ల శ్రీమంతులైన భక్తులను ఇచ్చిన రథం, పల్లకి, ఛత్రాలు, చామర్లు, గొప్ప పట్టు వస్త్రాలు, నగలు, పూజకి వెండి పాత్రలు, గ్యాస్ దీపాలు ఇత్యాదులు పోగై బాబా చావడికి వెళ్ళి ఆ సమారంభం మహారాజుల ఊరేగింపులాగా అత్యంత శోభాయమానంగా కనులకు ఇంపుగా అయింది. బాబా ఓ రాత్రి మసీదులోనూ మరో రాత్రి చావడిలోనూ గడిపేవారు. అలా ఆ పద్ధతి బాబా సమాధి పర్యంతం జరిగింది. తర్వాత 1909వ సంవత్సరం డిసెంబర్ 10వ తారీఖు నుంచి సాయిబాబాకి చావడిలో అర్చన, భజన, పూజ సాగాయి. ఆ చావడి సమారంభాన్ని నా బుద్ధికి తోచినట్లు వర్ణించడం ప్రారంభిస్తాను. సాయి కృప అనే ఉత్సాహ రూప పరమాత్మ దాన్ని గట్టెక్కిస్తుంది. చావడికి వెళ్ళే రాత్రి భజనా బృందం మసీదుకి వచ్చేది. మధ్యాహ్నం నుంచి సభా మండపంలో భజన జరిగేది. వెనుక వైపు శోభాయమానమైన రథం ఉండేది. కుడి చేతి వైపు తులసి కోట ఉండేది.
ఎదురుగా బాబా స్వయంగా కూర్చొని ఉండేవారు. మధ్య భాగంలో భజన బృందం ఉండేది. హరిభజన అంటే ఇష్టం ఉండే అలాంటి భక్తులు, స్త్రీలు కానీ పురుషులు కానీ సభా మండపంలోనికి వెంటనే వచ్చి భజన కోసం తత్పరతతో కూర్చొని ఉండేవారు. కొందరు చేతిలోనికి తాళాలు తీసుకునేవారు, కొందరు చిరుతలు తీసుకునేవారు, కొందరు చేతులతో తాళబద్ధంగా చప్పట్లు చరుస్తూ ఉంటే కొందరు మృదంగం, కంజీరాలను కలిపి గట్టిగా వాయిస్తూ గొప్పగా భజన చేసేవారు. సాయి సమర్థులు సుదంటురాయిలా తమ ఆకర్షక శక్తితో ఇనుము లాంటి జడ భక్తులను ఆకర్షించి వారికి తెలియకుండానే లాగి వారిని తమ పాదాల వద్దకు రప్పించుకునేవారు. సేవకులు ప్రాంగణంలో దివిటీలను వెలిగించేవారు. అక్కడే కొందరు పల్లకీని అలంకరించేవారు. ద్వారంలో చక్కగా ముస్తాబైన దండదారులు జయకారాలు చేసేవారు. జన సందోహం ఉన్న చోట మకర తోరణాలు కట్టేవారు. పైన ఆకాశంలో పతాకాలు ఎగరేసేవారు. చిన్నపిల్లలు కొత్త బట్టలు ధరించి అందమైన నగలతో అలంకరించుకునేవారు. మసీదు పరిసరాల్లో దీపాలు వరుసగా బారులు తీర్చి వెలిగించబడి ఉండేవి. ప్రాంగణ ద్వారంలో పూర్తిగా అలంకరించబడ్డ శ్యామకర్ణ అనే పేరు గల గుర్రం శోభాయమానంగా కనిపించేది. ఇంతలో తాత్యాపాటిలు భక్తులందరినీ వెంట తీసుకొని బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న బాబా దగ్గరకు వచ్చి కూర్చునేవాడు. బాబా తయారుగా ఉన్నప్పటికీ తాత్య పాటిల్ వచ్చేసరికి తాత్య రాకకై ఎదురు చూస్తున్న తమ స్థలంలో కూర్చొని ఉండేవారు. తాత్య బాబా చంకలో చేయి పెట్టి లేపినప్పుడే బాబా అక్కడి నుంచి చావడి వైపుకి బయలుదేరడానికి సిద్ధమయ్యేవారు. తాత్య బాబాని మామా అని పిలిచేవాడు. అలా వారి పరస్పర ప్రేమకి వారి ఆత్మీయతకి ఇవ్వగల ఉపమ లేదు. ఒంటికి రోజు ధరించే కఫ్ని వేసుకొని చంకలో సటకా పెట్టుకొని పొగాకు చిలుం తీసుకొని భుజం మీద రుమాలు వేసుకొని బాబా తయారయ్యేవారు. తాత్య ఆయన ఒంటికి జరి అంచున అందమైన శాల్వాను చక్కగా తలపై నుంచి కప్పేవాడు. అప్పుడు బాబా వెనుక ఉన్న గోడ దగ్గర కాలుతున్న కట్టెలను తమ కుడి కాలి బొటన వ్రేలితో ఓ క్షణమాత్రం వాటి స్థానం నుంచి కొంచెం వెనక్కి జరిపేవారు. తర్వాత అక్కడ వెలిగే జ్యోతిని స్వయంగా కుడి చేత్తో ఆర్పి అప్పుడే చావడి వైపు బయలుదేరేవారు. సాయిబాబా బయలుదేరగానే వాయిద్యాలు ఒక్కసారిగా మ్రోగేవి. చిచ్చుబుట్లు, కాకరపు ఒత్తులు, మతాబాలు, దివిటీలు అన్ని వైపులా వెలిగేవి. కొందరు ధనస్సు ఆకారంలోనూ గుండ్రంగానూ ఉన్న కొమ్ముబూరలు సన్నాయి ఊదేవారు. కొందరు పెద్ద చిన్న తాళాలు వాయించేవారు. చేత్తో చప్పట్లు కొట్టే వారైతే లెక్క పెట్టనంత మంది ఉండేవారు. మృదంగ, వీణ, జునత్కారాల్లో సాయినామ గర్జనలో భజన చేస్తూ స్త్రీలు పురుషులు బారులు తీరి ప్రేమ పారవస్యంతో నడిచేవారు. ఊరేగింపులో కొందరు జెండాలు ఎగరేస్తూ ఉండేవారు. కొందరు గరుడి బొమ్మున్న ధ్వజాన్ని పట్టుకొని ప్రదర్శించేవారు. అందరూ నర్తిస్తూ గంతులు పెడుతూ భజన చేస్తూ బయలుదేరేవారు. అందరికీ ఎంతో ఆనంద కోలాహలం కలిగేది. కాగడాలు పతాకాలు తీసుకొని వాళ్ళు బయలుదేరుతూ ఉంటే తాళాలు బోరలు సన్నాయి ఒక్క పెట్టున మ్రోగేవి. అప్పుడు సాయిబాబాకి జయకారాలు చేసేవారు. శ్యామకర్ణ గుర్రం థై థై ఆకారాలు చేసేది. అలా వాద్య గర్జనలో బాబా ఊరేగింపు మసీదు నుంచి బయలుదేరేది. ఆయన మెట్ల దగ్గరకు వచ్చినప్పుడు దండదారులు ఓం రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అంటూ గర్జించేవారు. అప్పుడు కొద్దిసేపు అక్కడ నిలబడి తాళాలు, తప్పెట్లు, మృదంగాలు, వీణ, చిరతలు తీసుకొని భక్త బృందం మనస్ఫూర్తిగా ఒక్క పెట్టున భజన చేసేది. కొందరు భక్తులు పతాకాలు చేతుల్లోనికి తీసుకొని ఆనందం పొంగులు వారగా ముందుకు నడుస్తూ ఉంటే కొందరు చేత్తో చామరలు పట్టుకునేవారు, భువనాలు పట్టుకునేవారు. రెండు వైపులా బాబాకి వీచేవారు. కొందరు దారిలో కాళ్ళ కిందకి 1-2 మడతలు వేసి ముతక దుప్పట్లు పరిచేవారు. వాటిపై బాబా చేతిని పట్టుకొని ఆయనకి వివరణలు వీస్తూ నడిచేవారు. తాత్యాబా బాబా ఎడం చేతిని పట్టుకునేవారు.
పట్టుకునేవాడు. మహల్సాపతి కుడి చేయి పట్టుకునేవాడు. బాబు సాహెబ్ జోగ్ బాబా తల మీద ఛత్రం పట్టుకునేవాడు. ఆ ప్రకారంగా బాబా ఊరేగింపు చావడి వైపుకు నడిచేది. అందరికన్నా ముందు ఎర్రటి రంగుతో శ్యామకర్ణ అనే గుర్రం కాళ్ళకి గజ్జెలు గల్లు గల్లుమంటుండగా బయలుదేరేది. దండదారులు బాబా పేరుతో జయ జయ ధ్వానాలు చేస్తూ నడుస్తూ ఉండగా ఛత్రధారి ఛత్రాన్ని పట్టుకొని చామదారులు చామరులు వీస్తూ నడిచేవారు. తాళాలు వాయిద్యాలు మ్రోగుతూనే ఉండేవి. భక్తులు జయకారాలు గర్జించేవారు. దండదారులు ప్రేమతో అరిచేవారు. ఆ ప్రకారంగా భక్త సముదాయం మెల్లమెల్లగా నడిచేది. హరినామాన్ని అదే పనిగా గర్జిస్తూ ఉండగా తాళాలు తప్పెట్లు మృదంగాలు సుస్వరంతో గర్జించేవి. వాటి తాళాన్ని కనుగుణంగా భక్త సముదాయం గర్జించేది. జయకారాలు నడిచేవి. అలా భజన చేసే భక్త బృందం ఆనందయుక్తమై సాయిబాబాకి జయ జయకారాలు చేస్తూ 4 వీధుల కూడలిలో నిలిచి ఉండేది. అప్పుడు తాళాలు తప్పెట్లు డోలు ఒకే పెట్టున మ్రోగేవి. వాయిద్యాలు ఎంతో తీవ్రంగా మ్రోగడం మొదలెట్టేవి. సాయినామ ఘోష ఒక్క పెట్టున చెలరేగేది. భజన గొప్ప ప్రేమతో సంతోషంతోనూ మొదలయ్యేది. స్త్రీలు పురుషులు వెంట నడిచేవారు. అందరూ భజన ఆనందంతో పొంగిపోయి సాయినామ గర్జన చేసినప్పుడు ఆకాశం ఆ శబ్దంతో దద్దరిల్లిపోయేది. వాయిద్యాలు ఆకాశంలో గర్జించినప్పుడు ప్రేక్షక సముదాయ మనసులు ప్రసన్నమయ్యేవి. అలా ప్రేక్షకులకు కనువిందు చేసే శోభతో అనుపమాన రీతిలో చావడి ఊరేగింపు జరిగేది. సంధ్యాకాలపు అరుణారుణ పసిడి కాంతులతో ఆకాశంలో పుటం పెట్టిన సువర్ణ తేజస్సు కనిపించినట్లు చావడి ఎదుట నిలబడి ఉన్న సాయి మహారాజు ముఖ శోభ కనిపించేది. ఆ వేళప్పుడు ఆయన ఈ ముఖ శోభ ఉదయ భానుడి వింత కాంతుల్లా లేదా విశ్వానికి చేతనను ప్రసాదించే మూల శక్తి గర్భగుడిలా భాషించేది. అలాంటి అందమైన అమూల్య లాభాన్ని ఎవరు వదులుకుంటారు? ఆ సమయంలో దర్శనం లభించడం గొప్ప అదృష్టమే. ప్రత్యూషంలో పరవశంతో ఒళ్ళు విరుచుకునే దానిమ్మ పువ్వు రంగులో తేజో పుంజాలతో విరాజిల్లేది సాయి సమర్థుల ముఖం. ఆయన ఉత్తరం వైపు ముఖం పెట్టి ఏకాగ్ర చిత్తంతో ఎవరినో పిలుస్తున్నారా అన్నట్లుండేవారు. తాళాల వాయిద్యాల ఘోషలో సాయి మహారాజు అప్పుడు అవర్ణనీయ ఆనంద సుధలతో నిండిపోయి తమ కుడి చేతిని పైకి కిందికి ఊపేవారు. అప్పుడు భక్త శ్రేష్ఠుడు కాకా సాహెబ్ దీక్షిత్ వెండి పళ్ళెం నిండా పూలు తీసుకుని బాబా దేహమంతటా కోమల సుమాల వర్ష హర్షంతో అలా ఆపకుండా కురిపించేవాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. తల మీద గులాల్ కలిపిన గులాబీ పూలని ప్రేమతోనూ భక్తితోనూ అదే పనిగా చల్లేవారు. కాకాసాహెబ్ అలా గులాల్తో కలిపిన పూలను చల్లుతున్నప్పుడు తాళాలు బూరలు తప్పట్లు మొదలైన వాయిద్యాలను ఒకేలా తీవ్రంగా వాయించేవారు. షిరిడీ గ్రామస్తులు మిగిలిన బాబా భక్తులు ప్రేమతో ఆయన దర్శనానికి వచ్చేవారు. అప్పటి బాబా ముఖచర్య ఎంతో భిన్నంగా సూర్యోదయ సింధూర కాంతులతో దగదగలాడే అద్భుత సౌందర్యంతో కనిపించేది. మిరుముట్లు కొలిపే ఆ తేజో పుంజాన్ని చూసి ప్రేక్షకుల కనుపాపలు విప్పారేవి. ప్రేమను నింపుకున్న వారి మనసుల్లో ఉల్లాసం ఉప్పొంగేది. సంసారంలోని సమస్త దుఃఖాలు నివారించబడేవి. ఆహాహా, ఏమి ఆ దివ్య అద్భుత తేజస్సు! విమల వినీల ఆకాశంలోని ఉదయ భానుడి శోభే. ఎదురుగా తాళాల్లాంటి వాయిద్యాలు పెద్ద శబ్దం చేస్తూ ఎంతోసేపు అలా మోగుతుండేవి. బాబా సుమారు 1:30 నుంచి 1:15 గంట వరకు ఉత్తర దిశ వైపు ముఖం పెట్టి ఒకే చోట నిలబడి కుడి చేతిని సదా పైకి కిందికి ఊపేవారు. మొగలి పువ్వు లోపలి భాగంలోని పసిడి ఛాయతో పోటీ పడుతూ పసిమి ఛాయతో ఉండేది బాబా దేహకాంతి. దానిలో కొద్దిగా అరుణకాంతులు మిశ్రితమైనట్లు ఉండేది ఆయన ముఖ తేజస్సు. ఆ శోభను జిగ్వ వర్ణించలేదు. కళ్ళే ఆ లాభాన్ని అనుభవించాలి. ఇంతలో మహాసపతి పూనకం వచ్చి
నర్తిస్తున్న బాబా ఒకే స్థానంలో ఏకాగ్ర స్థితిలో ఉండటం చూసి మనసంతా ఆశ్చర్యంతో నిండిపోయేది. కుడివైపు నిలబడి ఉండే మహాల్సాపతి బాబా కప్ని కొంగుని చేత్తో పట్టుకోగా, ఎడమవైపు తాత్యాకోతే చేతిలో లాంతరు పట్టుకుని నడిచేవాడు. ఏమి ఆ అద్భుతమైన ఉత్సవం! ఏమి ఆ భక్తి ప్రేమల వైభవం! ఆ కౌతుకాన్ని చూడటానికి పెద్ద పెద్ద శ్రీమంతుల బృందం కూడా పోగయ్యేది. ధవల కాంతులతో కూడిన బాబా ఎర్రని ముఖబింబం మిలమిల్లాడే తేజస్సుతో వెలిగే అవర్ణనీయ శోభను చూసి భక్తుల నయనాల్లో స్వానందం దోబూచులాడేది. భక్త సముదాయం దారికి రెండు వైపులా మెల్లమెల్లగా సరంభంగా నడిచేది. అనివార్యమైన ప్రేమ పొంగి పొరలగా స్వానందంతో పూర్తిగా నిండిపోయేవారు. ఇక మీదట ఆ వైభవాన్ని కళ్ళతో ఎవరూ కూడా మళ్ళీ చూడలేరు. ఆ రోజులు గతించాయి, ఆ కాలము పోయింది. ఇప్పుడు మనసుకి మిగిలింది కేవలం ఆ స్మృతులే. ఆ ప్రకారంగా వాద్యాలు అపారంగా మ్రోగుతుండగా మార్గంలో జయకారాలు చేస్తూ భక్తులు బాబాని చావడిలో కూర్చునే చోటు వైపు తీసుకెళ్లేవారు. వారికి అన్ని రకాలైన దివ్య పూజోపచారాలు చేసేవారు. చావడి పైకప్పుకి ధవల కాంతులీనే చాందీని అమర్చేవారు. శోభాయమానమైన గాజు గోళాలను వేలాడదీసేవారు. గోడలకు అవి విరజిమ్మే వెలుగులను ప్రతిబింబించగల అద్దాలు అమర్చేవారు. అక్కడి దృశ్యాన్ని తేజోపుంజాలకు పరాకాష్ఠగా చేసేవారు. భక్త సమూహమంతా కలిసి చావడికి వెళ్ళేది. తాత్యాబా బాబా ఆసనాన్ని సిద్ధం చేసి ఆయన్ని పట్టుకుని దానిపై కూర్చోపెట్టేవాడు. అలా వాళ్ళు ఉత్తమ ఆసనాన్ని తయారు చేసి వెనుక ఆనుకునేందుకు దిండు పెట్టేవారు. బాబా ఆసనంపై కూర్చోగానే ఆయన భుజాల మీద కోటు కప్పేవారు. తరువాత దేహంపై దివ్యమైన అందమైన వస్త్రాలు వేసేవారు. అత్యంత హర్షంతో ఆయనకి పూజ చేసేవారు. ఎంతో ఘోషతో హారతి పాడేవారు. పూల దండలు వేసి పూల గుచ్చాలు ఇచ్చేవాళ్ళు. సుగంధాలు ఈయనే చందనాన్ని అద్ది చేతులకు ఘుమఘుమలాడే పరిమళ ద్రవ్యాలు పూసేవాళ్ళు. అమూల్యమైన వస్త్రాలతో అలంకరించి తలపై కిరీటం పెట్టి చూసేవారు. ఒక్కోసారి అందాలు ఒలికే బంగారు కిరీటాన్ని, కొన్నిసార్లు కలికి తురాయితో మెరిసే భవ్యరత్న జడిత జరీ పని చేసిన తలపాగాని పెట్టేవారు. మెల్లో రత్న మాణిక్యాలతో మెరిసే ధవల కాంతలు వెదజల్లే ముత్యాల దండలను వేసేవారు. ఈ వేషధారణ అంతా దీపకాంతుల్లో విలక్షణ తేజస్సుతో తలుక్కుమనేది. నుదుటిపై పరిమళాలు వెదజల్లే కస్తూరితో నల్లటి నామాన్ని పెట్టి వైష్ణవ సాంప్రదాయ పద్ధతిలో మధ్య భాగంలో నల్లటి తిలకం పెట్టేవాళ్ళు. రెండు భుజాల మీద నేరేడు పండు రంగు ముక్మల్ జరీకోటు కిందికి జారుతుంటే రెండు వైపులా దాన్ని మెల్లగా ఆయనకి తెలియకుండా పైకి జరిపేవారు. అలాగే తల మీద మకుటం లేదా తలపాహాని కూడా పదే పదే వెనక నుంచి మెల్లగా ఆయనకి తెలియకుండా ఒకరి తరువాత ఒకరు పట్టుకునేవారు. కిరీటం గాని తలపాగా గాని స్పర్శ అయితే తీసి పారవేస్తారేమోనన్న భయం భక్తులకు విపరీతంగా ఉండేది. ఆయన ప్రేమతో కూడిన వాళ్ళ కుతూహలం కూడా అంత బలీయంగానే ఉండేది. అందరి మనసులను తెలుసుకోగల సాయిబాబాకి భక్తులు చేసే ఇలాంటి చాటుమాటు పనులు తెలియవా? అయితే వాళ్లకున్న ప్రీతి వల్ల అదంతా తెలిసి కూడా సాయిబాబా మౌనంగా ఉండేవారు. బ్రహ్మ లేదా పరమాత్మ సాక్షాత్కారం వల్ల శోభాయమానంగా ఉండేవారికి జరీకోటు ఒక అలంకారమా? నిజ కాంతితో అలంకరించబడిన వారికి మకుటం ఓ భూషణమా? అయినా కూడా భక్తులు అనేక రకాల అందమైన అలంకారాలను బాబాకి వేస్తూ ఉండేవారు. నుదుటిపై కుంకుమ పువ్వు కలిపిన మనోహర తిలకం దిద్దేవారు. కొందరు రత్నాల ముత్యాల మాలలను మెళ్ళో వేసేవారు. కొందరు మళ్ళీ నుదుటిపై గంధం బొట్టు పెట్టేవారు. భక్తుల ముచ్చటిని బాబా అలా తీర్చేవారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. అలంకారాలన్నీ పెట్టాక, తలపై కిరీటం పెట్టాక, మెళ్ళో ముత్యాల హారం తలతల మెరిసేది. ఆహా, ఏమి ఆ అలౌకిక శోభ! నానాసాహెబ్ చాందోర్కర్ కర్రకు అమర్చబడి జాలరుతో ఉన్న గుండ్రంగా తిరిగే ధవళవర్ణపు ఛత్రాన్ని బాబాపై పట్టుకునేవాడు. బాబుసాహెబ్ జోగు ఎంతో ప్రేమతో బాబా చరణాలు కడిగేవాడు. ఆర్ఘ్యము, పాద్యము మొదలైనవి భావపూర్వకంగా అర్పించి విధియుక్తంగా పూజ చేసేవాడు. లోతుగా ఉండే వెండి పళ్ళాన్ని ముందు పెట్టి అందులో బాబా చరణాలు పెట్టి అత్యంత ఆదరంతో వాటిని కడిగిన తర్వాత సుగంధ చందనం అద్దేవాడు. అప్పుడు కుంకుమ పువ్వున్న గిన్నె చేతిలోకి తీసుకుని బాబా చేతులకు పరిమళ ద్రవ్యం రాసేవాడు. తర్వాత బాబా చేతికి తాంబూలాన్ని భక్తితో అర్పించేవాడు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు బాబా ముద్ర, దృష్టి అత్యంత ప్రసన్నంగా కనిపించేది. బాబా చావిడిలో ఆసనం మీద కూర్చున్నప్పుడు తాత్యాబా మొదలైన వాళ్ళంతా నిలబడి ఉండేవారు. బాబాని చేత్తో పట్టుకుని ఆసనంపై కూర్చోపెట్టి ఆయన పాదాలకు ఆదరంగా వందనం చేసేవారు. అసలే పరిశుభ్రంగా నిర్మలంగా ఉండే చావడి నేలను కడిగి తుడిచి స్ఫటికంలా తళతళ మెరిసేలా చేసేవారు. అక్కడికి శ్రీవారి చరణాల్లో ప్రేమతో లీనమైపోయిన చిన్న పెద్దలందరూ కలిసి వచ్చేవాళ్ళు. బాబా దిండుకి జారిగిలబడి ఆసనం మీద విరాజమానులవగానే ఇరువైపులా భక్త బృందం చామరాలు, వింజామరలు, వీవనలతో వీచటం మొదలుపెట్టేది. అప్పుడు మాధవరావు మొదటి పొగాకును నలిపి పొడి చేసి వెంటనే చిలిం తయారు చేసి చేతికిచ్చేవాడు. తాత్యాబా మొదట ఊది పొగాకు రాజుకోగానే ఆ చిలింని బాబా చేతికిచ్చేవాడు. బాబా మొదట దమ్ము పీల్చి మహల్సాపతికిచ్చేవారు. ఆ ప్రకారంగా ఆ చిలిం అయిపోయేంత వరకు అది భగత్, శ్యామ, తాత్యాల మధ్య గుండ్రంగా అటు ఇటు తిరుగుతుండేది. చిలిం నిర్జీవ పదార్థం అన్న మాట నిజమే, కానీ దాని అదృష్టం ఎంత గొప్పది! సజీవులమైన మనం దాని సాటికి రాము. నిజమైన సేవ అంటే దానిదే. దాని తపశ్చర్య కూడా మహా కఠినమైనది. పసితనంలో పాపం కాళ్లతో త్రొక్కించుకుంది. తర్వాత శీతోష్ణాల బాధను సహించింది. అగ్నిలో బాగా కాలి బయటకొచ్చింది. అదృష్టవశాత్తు దానికి బాబా కరస్పర్శ లభించింది. మళ్ళీ దీనిలో కాలవలసి వచ్చింది. తర్వాత గేరు అంటే ఎర్ర రంగు మట్టి లేపనాన్ని దేహానికి అలుముకుంది. చివరకు బాబా నోటి చుంబన లాభం లభించింది. సరే, భక్తుల కర్పూరం, కుంకుమ పువ్వు, చందనం 2 చేతుల్లో తీసుకుని బాబా దేహానికి పూసేవారు. మెళ్ళో పూలమాల వేసి సువాసనను ఆస్వాదించడానికి పూలగుచ్చాలనిచ్చేవారు. ఎవరి ముఖం సదా దరహాస చంద్రికలు చిందిస్తూ ఉంటుందో, భక్తుల వైపు పొంగి పొర్లే ప్రేమతో అవలోకిస్తూ ఉంటుందో వారికి అలంకారాల పట్ల ఆసక్తి ఏముంటుంది? ఇవన్నీ భక్తుల గౌరవాన్ని కాపాడడం కోసమే. ఎవరి దేహానికి భక్తి అలంకారం అవుతుందో, ఎవరు శాంతి అనే నగలతో అలంకరింపబడి ఉంటారో వారికి లౌకికమైన మాలలు, మణుల నగలతో అవసరమేముంటుంది? మూర్తిభవించిన వైరాగ్యమే అయిన వారికి పచ్చల హారం ఎందుకు? అయితే భక్తులు తమకి దాన్ని అర్పణం చేశారు కనుక ఆయన దాన్ని మెళ్ళో వేసుకునేవారు. భక్తుల ముచ్చట ఆయన తీర్చేవారు. బంగారపు పచ్చల దివ్యహారం, 8 లేదా 16 వరుసల ముత్యాలమాల నీలి కమలాలలో కలిసిపోయి అపూర్వ రీతిలో శోభించేది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. మల్లెలు, మలరమాల, తులసిమాల ఆయన మెడలో పాదాల వరకు వేలాడుతూ ఉండేవి. ఆయన మెడలో ముత్యాలమాల గొప్ప తేజస్సుతో తణుకులీనేది. వాటితో పాటే ఛాతీ మీద బంగారు పతకం ఉన్న పచ్చల హారం వ్రేలాడేది. నుదుటి మీద అందమైన నల్లటి బొట్టు అత్యంత మనోహరంగా శోభించేది. ఎవరు తేజోమయమైన విష్ణు భక్తునిలా భాషిస్తారో, ఎవరిపై ఛత్ర చామరాలు పట్టుకోబడతాయో, ఎవరి తలపై జలతారశాలువ శోభాయమానంగా కనిపిస్తుందో వారిని ఫకీరు అని అనగలమా? సాధారణంగా బాపు సాహెబ్ జోగ్ ఉప్పొంగే ప్రేమతో మంగళ వాయిద్య ఘోషలో
చేత్తో పంచహారతి పట్టుకొని బాబాకి అక్కడ హారతినిచ్చేవాడు. 5 రకాల ఉపచారాలతో గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం పూజ చేసి, ఉపచారాలతో పూజ చేసి, అందమైన పంచహారతి చేత్తో తీసుకొని అందులో కర్పూరం పెట్టి దాంతో బాబాకి హారతి ఇచ్చేవాడు. హారతి ఇవ్వడం అయిపోయాక భక్తులంతా ఒక్కొక్కరుగా వచ్చి బాబాకి సాష్టాంగ నమస్కారం చేసి తమ ఇళ్లకు బయలుదేరేవారు. తరువాత చిలిం, అత్తరు, పన్నీరు ఇచ్చి బాబా అనుమతి తీసుకొని తాచాబా తన ఇంటికి వెళ్లేందుకు బయలుదేరగానే బాబా అతనితో ఇలా అనేవారు: నన్ను కనిపెట్టి ఉండు, వెళ్ళాలంటే వెళ్ళు, కానీ రాత్రివేళ మధ్య మధ్య నా సంగతి కనుక్కుంటూ ఉండు. అందుకు తాచాబా సరే అలాగే అంటూ చావడి నుంచి బయటికెళ్ళిపోయేవాడు. ఆ ప్రకారంగా భక్తులంతా వెళ్ళాక బాబా స్వయంగా తమ చేతులతో మూట విప్పేవారు. ధవతల మడతలు తీసి పరచి తమ పక్కను తామే తయారు చేసుకునేవారు. 65 తెల్లటి దుప్పట్లను పరచి వాటితో పడకను తయారు చేసుకొని దానిపై నిద్రించేవారు. అలా చావడిలో ఇప్పటి వరకు జరిగిన కథ జరిగినట్టు చెప్పబడింది. ఇప్పుడు మరో కథ ఉండిపోయింది. దాన్ని తరువాతి అధ్యాయంలో వర్ణిస్తాను. శ్రోతలు నన్ను క్షమించాలి. సాయిబాబా మహిమ చాలా గొప్పది. క్లుప్తంగా చెప్దామన్నా చెప్పడానికి పరిమితి ఉండదు. అది అలా పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు సాయిబాబా గుండెగల కథను, ఇంకా మిగిలి ఉన్న సంగతులనన్నింటినీ రాబోయే అధ్యాయంలో చెప్తాను. మీరు ఆదరపూర్వకంగా శ్రద్ధ పెట్టండి. గురువుని అఖండంగా స్మరించటమే హేమాడ్ పంత్కి పరమార్థము. గురి చరణాలకు నిరంతరం నమస్కరించి అతను కృతార్థుడయ్యాడు. ఎందుకంటే 4 పురుషార్థాలు గురు చరణాల వద్దే ఉంటాయి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని చావడి వర్ణనం అనే పేరుగల 37వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 37వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలో విషయం చావడి వర్ణన అని చెప్పారు హేమాడ్ పంతు. కానీ మొదట సద్గురు స్థవనం, వేదాంత నిరూపణ చేస్తున్నప్పుడు అతను అందులో ఎంతగా లీనమైపోయారంటే అధ్యాయం మొత్తం 216 ఓబీల్లో 108 అంటే సగం ఓబీలు దీనికోసమే ఖర్చయిపోయాయి. హేమాడ్ పంత్ అంటారు, పదాలను ఏర్చి కూర్చి కావ్యాల నల్లడం తెలియని పామరుణ్ణి, మందమతిని నేను. కలాన్ని పట్టుకున్న నా చేతిని పట్టుకొని సాయియే దీన్ని నాచే వ్రాయిస్తున్నారు. ఈ 108 ఓబీలు కూడా వ్యర్థంగా కేవలం నోటికొచ్చినట్లు మాట్లాడినవి కావు. అయినా వాటి సారమేమిటో మనం చూద్దాం. సద్గురు స్థవనంలో హేమాడ్ పంతు సాయిబాబా అగాధము, అవర్ణనీయము అయిన గుణాలను వర్ణించి ఆయన సాంగత్యం వల్ల తనకు ప్రాప్తించిన సద్బుద్ధిని, ఆ నిశ్చల స్థితిని మరణించే వరకు నిలపండి, గొప్పగా ప్రేమించాలనే మనోవృత్తిని ప్రబలంగా చేయండి, మీ చరణాల్లో అనన్య భక్తిని కలిగించండి, సకల చరాచరాల్లో భగవద్భావాన్ని, మీ నామంపై అఖండ ప్రేమని కలిగించండి అంటూ తన కోరికను వ్యక్తం చేశారు. తరువాత స్వర్గలోకంలోని స్వర్గ సుఖాన్ని గురించి వివేచిస్తూ దాని నిష్ఫలతను ఆయన దర్శింపజేస్తారు. నిజానికి స్వర్గలోకం కోసం మనం ఇంకా వేరే ఎక్కడికో పోనవసరం లేదు. దాన్ని ఇక్కడే భూలోకంలోనే మానవులు పొందవచ్చు. ఎందుకంటే వైరాగ్యంతో పాటు ఆత్మజ్ఞానాన్ని ప్రాప్తింపజేసుకోవడమే స్వర్గలోకం. స్వర్గం అంటే ఏమిటి? ప్రాపంచిక ఇచ్చలు, ఆకాంక్షలు, విషయభోగాలు, వీటి వల్ల అనాసక్తి. తమ ఆత్మస్వరూపం అంటే విశ్వవ్యాప్తి, ఈశ్వరుడే అని తెలుసుకోవడం.
అది మానసిక దుఃఖం లేని స్వర్గలోకం. అక్కడ రోగం మొదలైనవి కలగడానికి కారణం ఉండదు. చింత, దుఃఖం, వ్యాధులు ఉండవు. అక్కడ ఆకలితోనూ లేక దాహంతోనూ వ్యాకులం చెందరు. అక్కడ ఎవరికీ కూడా వృద్ధాప్యం గురించిన భీతి వల్ల కలిగే దుఃఖం ఉండదు. అక్కడ మృత్యువు గురించిన భయం ఉండదు. ఫలానాది చెయ్యాలి, ఫలానాది చెయ్యకూడదన్న నిషేధాల బంధనం ఉండదు. జీవుడు అక్కడ అత్యంత నిర్భయంతో ఉంటాడు. స్వర్గలోకంలోని దివ్యస్థితి ఇదే. లోక వ్యవహారాల్లో దేన్ని స్వర్గం అంటారో అక్కడ విషయ సుఖం ఏమన్నా వేరుగా ఉంటుందా? స్వర్గలోకానికి వెళ్ళినా లేక నరకానికి వెళ్ళినా అక్కడి విషయ సుఖాల్లో భేదముండదు. స్వర్గలోకంలోని దేవతల రాజు ఇంద్రుడు, భూమి మీద ఉండే చిన్న గాడిద, ఇద్దరి విషయ సుఖాలు ఒకలాగే ఉంటాయి. ఇంద్రుడు స్వర్గలోకపు నందనవనంలోని అత్యంత ఆనందం కలిగించే సమస్త సుఖ సౌకర్యాలతో యుక్తమైన తోటలో విహరిస్తాడు. గాడిద చెత్త కుప్పలో దొర్లుతుంది. వారిద్దరి సుఖం చూస్తే ఒకలాంటిదే అనిపిస్తుంది. అందులో ఏమాత్రమూ తేడా ఉండదు. అదీ కాక పుణ్యం ఖర్చయిపోయాక అక్కడి నుంచి భూమి మీదకు తిరిగి రావలసి ఉంటుంది. అలాంటి ఆ ప్రదేశం కోసం వ్యర్థంగా ఎందుకు ప్రయత్నించాలి? దానికన్నా ఈ భూమి మీద జన్మే చాలా మంచిది. ఈ భూలోకంలోని మహత్వం చాలా గొప్పది. మనం గుర్తు పెట్టుకోవలసినది ఏమిటంటే విరాగులకు ఏకాంతంలో లభించే సుఖం లేదా భగవంతుని పట్ల భక్తితో ఉండే భక్తులకు లభించే సుఖం ఇంద్రుడికి కానీ లేదా సార్వభౌమ చక్రవర్తులకు కానీ కల్పాంతంలో కూడా లభించదు. కనుక ఈ భూలోకంలోనే ఉండి మానవులు ఆత్మజ్ఞానాన్ని ప్రాప్తింపచేసుకోవడానికి ప్రయత్నించాలి. ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తే మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి. పరబ్రహ్మ యొక్క పూర్ణ జ్ఞానం కలగటం అంటేనే అన్ని అరిష్టాల నుంచి నివృత్తి కలగటం. దానివల్లే మనలో ఇచ్చించిన కోరికలు ప్రాప్తిస్తాయి. దీనికి స్మృతులే ప్రమాణం. ఇప్పుడు హేమాడ్ పంతు ఏ ఆత్మజ్ఞానాన్ని ప్రాప్తింపజేసుకోవాలో లేదా ఎవరిని తెలుసుకోవాలో వారిని వర్ణిస్తారు. ఏ ఆత్మ ఏ రకమైన విశేష గుణం లేకుండా వృద్ధాప్యానికి, జనన మరణాలకు అతీతంగా ఉంటుంది. అది అత్యంత సనాతనము, శాశ్వతము, విరాసరహితము. అది నిత్యము, స్వయంభు, జన్మరహితము, సనాతనము, ఆకాశంలాగా సర్వవ్యాపకము, అనాది, అవిచ్ఛిన్నము, వృద్ధి శూన్యము, మార్పు రహితము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాపూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై. సద్గురు శ్రీ సాయినాథుని బాబూజీకి జై. ఇది నిత్యము, స్వయంభు, జన్మరహితం, సనాతనము, ఆకాశంలాగా సర్వ వ్యాపకం, అనాది అవిచ్ఛిన్నము, వృద్ధి శూన్యము, మార్పు రహితము. అది శతాబ్దాల అతీతంగా ఉంటుంది. దానికి రూపము, ఆకారం లేదు. దానికి అద్యంతాలు లేవు. దాన్ని కొలువ అనుమానము లేము. అది ఎన్నటికీ నశించదు. దానికి వాసన లేదు. దానికి రుచి లేదు. అది ఏ విధంగానూ భ్రష్టు పట్టదు. దాని స్వరూపాన్ని ఎవరు వర్ణించగలరు? అలా ఏ గుణం లేకుండా కళ్ళకు కనిపించని అలాంటి ఆత్మని అజ్ఞానం వల్ల తెలుసుకోలేము. అయినా అజ్ఞానాన్ని జ్ఞానంతో ప్రాప్తింపజేసుకొని తొలగించండి. కానీ ఆ ఆత్మని ఎన్నటికీ శూన్యం అంటే అసలే లేని స్థితి అని అనకూడదు. తరువాత హేమండ్ పంతు ఆత్మజ్ఞానాన్ని ప్రాప్తింప చేసుకోవటానికి మానవులు చేయవలసిన ఉపాయం చెప్పారు. అన్నిటికంటే మొదట మానవులు దీర్ఘ ప్రయత్నం చేసి
అభ్యసించాలి. ఎందుకంటే పాల కడుపులో నెయ్యి ఉంటుంది, కానీ అది తోడు పెట్టకపోతే మజ్జిగ ఉండదు, వెన్న కూడా ఉండదు. ఆ తర్వాత కూడా దాన్ని ఇంకా అవసరమైన విధంగా సంస్కరించవలసి ఉంటుంది. మజ్జిగ చిలకకపోతే వెన్న రాదు. దాన్ని కూడా అగ్నిపై కాచకుండగా రుచికరమైన నెయ్యి తయారు కాదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబుజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना.
साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा, मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ
సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీకి జై. సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి
బాబా